హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. నిన్న ఎగ్జామ్ బాగా రాశారు. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ పేపర్. ఈ ఆదివారం నెక్స్ట్ సండే కూడా ఈ వారం రోజుల కరెంట్ అఫైర్స్ మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సిద్ధంగా కాండి సార్. మా ప్లాటో యాజమాన్యం ఈ రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 50 నుండి 62 మార్కులు అడుగుతున్నాడు. ఒక ఆర్థమెటిక్ రీజనింగ్ తర్వాత హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్టు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో కరెంట్ అఫైర్స్ జీకేనే. అదేవిధంగా సార్ గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సీలలో గ్రూప్ 2లలో గ్రూప్ 1 గ్రూప్ 2 అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఈజీగా 45 మార్కులు అడుగుతున్నాడు సార్. అందుకే చాలా జాగ్రత్త చదవండి. ఒక్క బిట్ కూడా ఈ పోటీ పరీక్షల్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క బిట్ కూడా మీరు మిస్ కావద్దు. మా ప్లాటో ప్లే స్టోర్కి వెళ్ళి ప్లాటో ఆన్లైన్ యాప్ను రిజిస్టర్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి మా ప్లాటో ఆన్లైన్ యాప్ గురించి. ఉచితంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాసులన్నీ కూడా అందులో ఉన్నాయి. వినియోగించుకోండి. వచ్చేసి అక్కడ క్వాలిటీ సబ్జెక్టును అందిస్తున్నారు ప్లాటో యాజమాన్యం. పోటీ పరీక్షల్లో నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా టోటల్ ఎనపైతే సార్ ఆ లెవెల్లో మీకు అందిస్తున్న సంఘటన సార్. వచ్చేసి దాదాపు చాలామంది ఏదో విద్యార్థులు ఆకర్షించుకోవడానికి ఏదో 2-3 క్లాసులు ప్రీ క్లాసులు పెట్టేస్తుంటారు. కానీ మీకు వచ్చేసి జూలై 25 నుండి ఈ రోజు వరకు కూడా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు ఉచితంగా అందిస్తుంది ప్లాటో యాజమాన్యం. మీకు పేద విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని అందుకే మన ప్లాటో ఆన్లైన్ యాప్ని అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు చేరవేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు చెప్పండి దీని గురించి. వచ్చేసి ఇక్కడ ఓకే సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్. టుడే వచ్చేసి ఇక్కడ 2020 సంవత్సరం నవంబర్ 22, 23 తేదీలో G20 దేశాల ప్రతినిధుల పదైదవ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సౌదీ అరేబియా రాజధాని రియాదులో నిర్వహించారు సార్. ఈ సమావేశం చైర్మన్ అబ్దుల్ అజీజ్ సల్మాన్ బిన్ ఆల్ సౌదా సార్. ఈ సమావేశం థీమ్ సార్ ఇక్కడ 21వ శతాబ్దంలో అవకాశాలను అనుగ్రహణం సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ 2021కి 16వ సమావేశం రోమ్, 2022 17వది జకార్తా,
2023 18 ఇండియా, 2024 19 బ్రెజిల్. సార్ ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ది గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ సార్. G4 దేశాలంటేనేమో ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడింది సార్. అయ్యా, ఐక్యరాజ్య సమితి ఏర్పడి 75 ఏళ్ళు కంప్లీట్ అయింది. 75 ఏళ్ల నుండి మీరే పెత్తనం చెలాయిస్తున్నారు. వీటో అధికారాన్ని విస్తరించండి, మాకు ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పి ఒక 4 దేశాలు అడుగుతున్నాయి. G5 దేశాలంటేనేమో అభివృద్ధికి దగ్గరలో ఉన్న దేశాలు సార్, ది గ్రూప్ ఆఫ్ 5 కంట్రీస్ సార్. G7 దేశాలంటేనేమో అభివృద్ధి చెందిన దేశాలు సార్. G20 దేశాలంటే సార్, ఒక 1991 నుండి 1999 మధ్య ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభములు ఉన్నాయి. ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని భవిష్యత్తులో ఎదుర్కోవడం కోసం ఒక సుస్థిరమైన అభివృద్ధిలో ముందుకెళ్లాలనే లక్ష్యంతోనే 1999 సెప్టెంబర్, అంటే 99 సెప్టెంబర్ ఇక్కడ సార్, ఇరవై 25 నాడు స్థాపించారు సార్. వచ్చేసి G4 కానీ, G5 కానీ, G8 కానీ, G7 కానీ, G20కి నో అడాపీ సార్. ది గ్రూప్ ఆఫ్ కంట్రీస్ సార్ ఇవి. G20 కంట్రీస్ గుర్తొచ్చు సార్. ఇందులో G4 దేశాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సార్ మరి 5 దేశాలు ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా G7 దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ కంట్రీస్ వస్తాయి. అనేకమైన అంశాలు గుర్తుపెట్టుకోవచ్చు సార్. కొన్ని కంట్రీస్ సార్ ఇక్కడ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, ఇండియా, కెనడా, ఇటలీ, మెక్సికో, టర్కీ దేశం సార్, ఫ్రాన్స్, అర్జెంటీనా సార్, మరో కంట్రీ ఇండోనేషియా, బ్రెజిల్ సార్, దక్షిణ కొరియా కంట్రీ సార్, మరొకటి సౌదీ అరేబియా సార్, 18 బ్రిటన్ సార్, 18వ కంట్రీ బ్రిటన్, 19 ఆస్ట్రేలియా సార్, 20 యూరోపియన్ యూనియన్ సార్. ఈ 20 కంట్రీస్లో సార్ ఇక్కడ ఇందులో వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా G4 దేశాలు ఇందులో ఉన్నాయి, G7 దేశాలు ఉన్నాయి, G5 కంట్రీస్ ఉన్నాయి, బ్రిక్స్ కంట్రీస్ కూడా ఇందులో ఉన్నాయి సార్. ఇక్కడ ఒక G20 గుర్తొస్తే అన్ని రకాల గుర్తొస్తుంది సార్. ఒక ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న దేశాలు సార్. శాస్త్ర సాంకేతిక రంగంలో, వాణిజ్య రంగంలో ఉమ్మడిగా ముందుకెళ్లాలనే లక్ష్యంతో 99లో ఏర్పాటైతే 2008 నుండి ఈ సంస్థ యొక్క సమావేశాలు నిర్వహిస్తున్నారు సార్. ఏ దేశమైతే ఈ సమావేశాలు నిర్వహిస్తుందో వేరే చోట జరిగేంత వరకు ఆ దేశ ప్రెసిడెంట్ లేదా ఆ దేశ ప్రధాని దీనికి చైర్మన్గా ఉంటారు సార్. రేపు 2020 సంవత్సరం డిసెంబర్ 1 నుండి ఈ సంస్థకి నూతన దేశంగా చైర్మన్గా బాధ్యతలు తీసుకోబోతున్న కంట్రీ అంటే ఇటలీ దేశం ఇక్కడ బాధ్యతలు తీసుకోబోతుంది సార్. ఇక్కడ వచ్చేసి 2020 సంవత్సరం డిసెంబర్ 1 నుండి G20 దేశాలకు చైర్మన్గా సార్ ఏ కంట్రీ అంటే వచ్చేసది ఇటలీ సార్.
యాక్చువల్గా సార్ ఈ సమావేశం వచ్చేసి ఇలా 2020 సమావేశం వచ్చేసి 21వ శతాబ్దంలో అందరికీ అవకాశాలు అనుగ్రహం. ఇంత లాక్డౌన్ మూమెంట్లో, ఇంత కరోనా మూమెంట్లో చాలామంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు, చాలామంది ఉపాధిని కోల్పోయారు. అలాంటి వర్గాలందరికీ ఉపాధి కల్పించాలి. ఇలాంటి భయంకరమైన మమ్మూరులో ప్రతి ఒక్కరికి ఒకరు సహకరించుకుంటూ ఈ వ్యాధి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలి. పర్యావరణ రంగం పరిరక్షణ, ఉగ్రవాదం నిర్మూలన, సుస్థిరమైన అభివృద్ధి వాళ్ళ అంశాలపై కూడా ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడిన సంఘటన సార్. ఈ సంస్థ ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు ఇండియాలో ఈ సమావేశం జరగలేదు సార్. యాక్చువల్గా 2022లో మన దగ్గర జరగాలి, కానీ 1 year పోస్ట్పోన్ అవుతుంది. 2022లో మన దగ్గర కాకుండా ఇండోనేషియాలో జరగబోతుంది. 2023లో వచ్చేసి ఇది ఇండియాలో జరుగుతుంది. 2024లో బ్రెజిల్లో జరుగుతుంది సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడతాడు సార్, తప్పనిసరిగా బిట్ వస్తుంది సార్. ఇది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ అడుగుతాడు సార్. 2020 సంవత్సరం G15 దేశాల సమావేశం యొక్క థీమ్ ఏంది? 2021 ఎక్కడ జరగబోతుంది? 2022కి ఎక్కడ జరగబోతుంది? మొన్నటి వరకు ఇండియాలో అనుకున్నాం, ఈసారి ఇండియా అంటే ఈ సమావేశాలు ఇండోనేషియా మేము నిర్వహిస్తాను ముందుకు వచ్చింది. ఇండియాలో ఏ ఇయర్లో జరగబోతుంది? ఇండియాలో అది ఎన్నో సమావేశం జరగబోతుంది. సౌదీ అరేబియా మధ్య ఎన్నో సమావేశం జరిగింది. ఈ టైపులో పోటీ పరీక్షలు అడుగుతారు సార్. ఈ కింది వన్లో G20 దేశాలతో సంబంధం లేనిదేది ఇది సార్. రేపు పోటీ పరీక్షలు అడిగే బిట్టు సార్. ఈరోజు సార్ ప్రధానంగా సంవత్సరం నవంబర్ 23 నుండి 25 వరకు 27వ ఇండియా సింగపూర్ లేదా సింబెక్స్ నావీ విన్యాసాలను నిర్వహణ సార్. ఈ విన్యాసాల్లో పాల్గొన్న ఇండియా యుద్ధ నౌకలు సార్. INS రానా, INS కర్ముక్, INS కర్వతి, వీటితో పాటు చేతక్ హెలికాప్టర్, I-8P నిఘా యుద్ధ విమానాలు సార్. వచ్చేసి నిఘా యుద్ధ విమానాలు సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈ మధ్యకాలంలో 2020 సంవత్సరంలో మనం 2020 సంవత్సరం అక్టోబర్ 3 నుండి 6 వరకు ఆపరేషన్ బొంగో సాగర్ అనే పేరుతో ఇండియా బంగ్లాదేశ్ ఉమ్మడిగా నేవీ విన్యాసాలు సార్. ఇదే అక్టోబర్లో సార్ ఇండియా జపాన్ ఆపరేషన్ జిమ్మిక్స్ అనే పేరుతో సార్ ప్రధానంగా వచ్చేసారు. ఇక్కడ ఇండియా బంగ్లా బొంగో సాగర్, ఇండియా జపాన్ జిమ్మిక్స్, ఇండియా ఆస్ట్రేలియా పాసెక్స్,
ఇండియా శ్రీలంక, సిలనెక్స్, ఇండియా రష్యా, ఇంద్రా, ఇండియా ఫ్రాన్స్, వరుణ్, ఇండియా అమెరికా, వ్యాయామ, ఇండియా థాయిలాండ్, విన్యాసాలు. ఈ విన్యాసాలు నుండి తప్పనిసరిగా రేపు పోటీ పరీక్షల్లో ఏదో ఒక బిట్ అడుగుతారు సార్. 1994లో ఇండియా సింగపూర్ మధ్య తొలిసారిగా ఆపరేషన్ సింబెక్స్ అనే పేరుతో ఈ విన్యాసాలు ప్రారంభిస్తే ఈరోజు సార్ ప్రత్యేకంగా వచ్చేసి అండమాన్ నికోబార్ తీర ప్రాంతంలో ఈరోజు ఈ విన్యాసాలను ప్రారంభించిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి సముద్ర తీరంలో అక్రమ రవాణా అరికట్టడం, మత్స్య సంపద పరిరక్షణ, మన శక్తి ఏందో శత్రువు తెలుసుకునే విధంగా ఇరు దేశాల మధ్య నావికుల మధ్య స్నేహ సంబంధాల బలోపేతం, నావికా రంగాల యొక్క బలోపేతం, వాళ్ళ అంశాలపై ఈరోజు ఈ విన్యాసాలు నిర్వహించారు సార్. రేపు పోటీ పరీక్షలు సార్ ఏదో ఒక విన్యాసాల గురించి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులు అడిగినా కూడా సార్ బిట్టు మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. వచ్చేసి ఎలా అడిగినా కూడా అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 25 సార్ ఇక్కడ నాటికి లక్నో యూనివర్సిటీని స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి సార్. ఇక్కడ ప్రధాని 100 రూపాయల నాణెం ఆవిష్కరణ, ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ సార్. వచ్చేసి సార్ రేపు 2020 సంవత్సరం నవంబర్ 25 సార్, ఇలా 23 ఈ రోజులు రేపు వెళ్ళింది సార్. ఈ దేశంలో 2020కి ఏ యూనివర్సిటీ 100 years వేడుకలను ఇక్కడ నిర్వహణ సార్ అంటే వచ్చేసి మనకి ఇది లక్నో యూనివర్సిటీ సార్. 100 సంవత్సరాల యొక్క ప్రస్తావన సార్. ఇది 2017కు ఉస్మాన్ యూనివర్సిటీ 100 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఆల్రెడీ కలకత్తా యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ 150 ఏళ్ళు వేడుకలు ఎప్పుడో కంప్లీట్ అయిపోయినాయి. ఈ 2020లో ఏ యూనివర్సిటీ 100 ఏళ్ళు ఇక్కడ కంప్లీట్ చేసుకోబోతుంది సార్ అంటే లక్నో యూనివర్సిటీ సార్. 100 రూపాయల యొక్క నాణ్యం సార్. ఈ మధ్యనే భారతదేశం ఐక్యరాజ్య సమితి ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించాం. ఈ మధ్యనే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 75 రూపాయల నాణ్యాన్ని ఆవిష్కరించాం. విజయరాజ సింధియా పేరు మీద 150 రూపాయల నాణ్యాన్ని ఆవిష్కరించాం. ఈరోజు లక్నో యూనివర్సిటీ పేరు మీద లక్నో యూనివర్సిటీ 100 సంవత్సరాల యొక్క వేడుకల సందర్భంగా 100 రూపాయల నాణ్యాన్ని కూడా ప్రధానమంత్రి రేపు నవంబర్ 25 నాడు ఆవిష్కరించబోతున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు సార్ ఎలా అడతాడు సార్? లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా 2020లో ఏ యూనివర్సిటీ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంది సార్. ఆనాడు ప్రాచీన భారతదేశంలో
విద్యకు తొలి పునాది కంట్రీ అంటే ఈ భారతదేశం సార్. ఆ రోజుల్లోనే తక్షశిల, విక్రమశిల, నలంద యూనివర్సిటీ సార్. ఇక్కడ ఆ రోజుల్లోనే నలంద యూనివర్సిటీలో 10,000 మంది విద్యార్థులు సార్. ఆ రోజుల్లో నలంద యూనివర్సిటీని మొదటి కుమారగుప్తుడు నిర్మిస్తే అభివృద్ధి పరిచింది హర్షవర్ధనుడు. అయితే దీన్ని ధ్వంసం చేసింది టర్కీ సుల్తాన్ అయిన బక్తియార్ ఖిల్జీ సార్. ప్రపంచ విద్యారంగంలో మా యూనివర్సిటీలు ముందుకెళ్ళాలి. నూతన సిద్ధాంతాల ఆవిష్కరణలో యూనివర్సిటీలు ప్రధానమైన పాత్ర పోషించాలి. విద్య ప్రపంచ దేశాలకు కావాల్సిన యొక్క మేధో సంపదని భారతీయ విశ్వవిద్యాలయాలు కూడా అందించాలనే యొక్క ప్రధానమైన యొక్క ఎజెండా సార్ వచ్చేసి ఇక్కడ సార్. 2020 సంవత్సరము నవంబర్ 23 నాడు సార్ ఇక్కడ ఇరవై 23వ తేదీ నాడు అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ సంస్థ సార్. ఇది భారత్కు చెందిన IRNSS ఉపగ్రహాన్ని గుర్తించి సార్ సొంతంగా GPS విధానం కలిగిన దేశాల జాబితాలో భారత్ 4వ స్థానం సార్. అమెరికా, రష్యా, చైనా, ఇండియా సార్ వచ్చేసి ఈ ప్రపంచంలో సొంతంగా GPS సముద్ర ఉపరితల మీద ఒక GPS విధానాన్ని కలిగిన ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపించిన 4వ దేశంగా అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఈరోజు భారత్ చెందిన యొక్క IRNSS. ఇక్కడ IRNSS శాటిలైట్ సార్. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సార్. ఇది ఒక ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సార్. ఇది శాటిలైట్ సిస్టమ్ సముద్ర ఉపరితలం మీద మన యొక్క తీర ప్రాంతానికి ఏ దేశాల యొక్క నౌకలు వస్తున్నాయి, మన తీర ప్రాంతానికి శత్రువుల యొక్క కదలికల గురించి, శత్రు దేశాల యొక్క యుద్ధ నౌకల గురించి కానీ, మన నౌకలు సరుకులు తీసుకొని ఆయా ప్రాంతాలకి వెళ్తున్నాయి. ఏ వైపు వెళ్తే ఏ ప్రాంతం వస్తుంది, ఏ వైపు వెళ్తే ఏ ప్రాంతం వస్తుంది, ఆ ప్రాంతాన్ని చేరుకోవాలంటే ఇంకా ఎంత సమయం పడుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మన IRNSS 1, 2, 3, 4, 5 వరకు ఉన్నాయి సార్ ఈ శాటిలైట్స్ వచ్చేసి. ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. సముద్ర ఉపరితల మీద ఇన్ఫర్మేషన్ సేకరణ కోసం ఒక సొంతంగా GPS విధానాన్ని కలిగిన ఉపగ్రహాలు కలిగిన దేశాల్లో భారతదేశం ఎన్నో దేశం, భారతదేశం ఏ ఉపగ్రహాన్ని గుర్తించింది, ఈ విధంగా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక వరల్డ్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ ప్రకారం సార్ ఇక్కడ
2020 సంవత్సరానికి వరల్డ్లో అత్యంత జీవన వ్యయం కలిగిన నగరాల జాబితాలో అత్యంత ఖరీదైన, అత్యంత ఖరీదు అయిన నగరాల జాబితాలో ఒక లండన్ కేంద్రంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు, ఈ సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది సార్. లండన్ కేంద్రంగా పనిచేస్తుంది సార్. 1946లో ఏర్పడింది సార్ ఈ సంస్థ. వచ్చేసి ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సార్ 133 నగరాలు తీసుకుంటే, ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో కాదు అంటే దాదాపు 138 రకాల యొక్క వస్తువులకు సంబంధించి, ప్రజలు కొనుగోలు చేసే వస్తువులకు సంబంధించి, ధరలకు సంబంధించి అత్యంత అంటే హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ సార్ కాస్ట్లీ నగరాల జాబితాను గుర్తిస్తాయి. 133 నగరాల జాబితాలో ఈసారి ఫస్ట్ ప్లేస్లో 3 నగరాలు ఉన్నాయి సార్. హాంకాంగ్ ఒకటి సార్, జూరిచ్ ఒకటి సార్. జూరిచ్ స్విట్జర్లాండ్ సార్. మ్యూనిచ్ వేరు, జూరిచ్ వేరు సార్. హాంకాంగ్, జూరిచ్, ప్యారిస్ సార్ వచ్చేసి. మరి సింగపూర్ సార్ ఇది 4th ప్లేస్లో ఉంది. ఒసాకా జపాన్ సార్ ఇది. మరి చివరి ప్లేస్లో టాప్ అంటే 50లో మన ఇండియా నుండి ఏ నగరం లేదు సార్. ఈ ప్రపంచంలో అసలు లోయెస్ట్ నగరాలు అంటే డమస్కస్ స్థానం సార్ 133. సిరియా క్యాపిటల్. తాష్కెంట్ సార్ 132. ఉజ్బెకిస్తాన్. లుసాకా 131 సార్ జాంబియా. ఈ ప్రపంచంలో వచ్చేసి ఇక్కడ సార్ హైయెస్ట్ అత్యంత ఖరీదైన నగరాలంటే ప్రజలు కొనుగోలు చేసుకునే యొక్క 138 రకాల యొక్క వస్తువుల ఆధారంగా వరల్డ్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ రిపోర్ట్ ప్రకారం హాంకాంగ్, జూరిచ్, ప్యారిస్ ఉంటే అత్యంత లోయెస్ట్ ఇక్కడ ఎలాంటి ఖరీదు లేవు. చీపెస్ట్ నగరాలు సార్ ఇక్కడ డమస్కస్ ఒకటి, తాష్కాంట్, లుసాకా సార్. రేపు కరెంట్ ఎకనామీ పరంగా పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ ప్రపంచంలో ఖరీదైన నగరాల జాబితాలో 1 నుండి 3 గుర్తించండి. ఈ ప్రపంచ ఖరీదైన నగరాల జాబితాను ప్రకటించిన సంస్థ ఏది? ప్రపంచంలో చీపెస్ట్ నగరాలు ఏంటివి? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఏ టైపులో ఏ లెవెల్ అడినా నువ్వు రేపు విజేత కావాలి సార్. నువ్వు రేపు విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈసారి 600 నువ్వు ఆఫీసర్ కావాలి సార్. ఒక ఆఫీసర్గా నేను చూడాలి సార్. ఈ పోటీ పరీక్షలు కీలకమైన సార్. ఈ అవకాశం దొరకదు సార్. ఒకసారి డిగ్రీ ఫెయిల్ అయితే 6 నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు. కానీ ఒకసారి ఒక నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు సంవత్సరాల తరబడి వెయిట్ చేయాలి సార్. ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈ నోటిఫికేషన్లో ఒక ఆఫీసర్గా ఉండాలి. నేను ఒక ఆఫీసర్గా చూడాలి సార్. నీ ఊరి జనమందరూ కూడా ఆ విధంగా కష్టపడి సార్ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి సార్. ఈసారి జాబు నాదే. ఎంతమంది రాజులు నాకు సంబంధం లేదు. నేను ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్తా అనే లక్ష్యంతో మీరు ముందుకెళ్ళండి సార్. ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ నవంబర్ 22, 23 తేదీల్లో సార్ ఇక్కడ
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సౌదీ అరేబియా యువరాజు అదేవిధంగా సార్ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో రియాదులో ప్రత్యేకంగా సమావేశమై ఈ ముగ్గురు కూడా ప్రత్యేకంగా సమావేశమై సార్ శాస్త్ర సాంకేతిక రంగంలో, వాణిజ్య రంగంలో, సాంకేతిక రంగంలో, వాణిజ్య రంగంలో, రక్షణ రంగంలో మనం ఎలా ముందుకెళ్దాం కలిసికట్టుగా. మనటి వరకు కూడా వచ్చేసి ఇక్కడ సార్ అరబ్ కంట్రీస్కి ఇజ్రాయెల్ మధ్య పడదు సార్. అలాంటి ఇజ్రాయెల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య 24 ఏళ్ల తర్వాత పాటు అంతరుద్యమం కొనసాగుతుండేది. ఒక దేశం అంటే మరొక దేశం పడదు. ట్రంప్ సహకారంతో ఇరు దేశాలు ఒకటైపోయినాయి. ఇలా వచ్చేసి సౌదీ అరేబియా ఇజ్రాయెల్ కలిసి అభివృద్ధిలో మనం ముందుకెళ్దాం. ఇక పంతాలు గొడవలు పక్కన పెట్టి ఇవి మన ముఖ్యం కాదు, అభివృద్ధిలో మనం నిరూపిద్దాం మనం అంటే ఏందో అని చెప్పి అలా మైక్ పాంపియో ఆధ్వర్యంలో నిన్న ఈరోజు ఈ దేశాలు వాళ్ళ అంశాలపై చర్చించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇది. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ నవంబర్ 23 నాడు ఏపీ సీఎం సార్ ఇక్కడ గుంటూరు జిల్లాలో తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసులో సార్ చిన్నారులు మహిళల రక్షణ కోసం కేంద్రం రాష్ట్రం సంయుక్తంగా 138.4 కోట్ల రూపాయలతో అభయం ప్రాజెక్టును లేదా ప్రత్యేక యాప్ సార్ ఇక్కడ యాప్ను 11 గంటలకు ప్రారంభించారు సార్ ఈరోజు ఉదయం. సార్ ఇలా ఆంధ్రప్రదేశ్లో వివిధ చోట్ల అనేకమైన చిన్నపిల్లల కిడ్నాపులు జరుగుతున్నాయి సార్. చిన్నపిల్లలు బలైపోతున్నారు. మహిళలకు రక్షణ లేదు అంటే రక్షణ కల్పించాలనే లక్ష్యంతో చిన్నపిల్లలను కిడ్నాపుల నుండి విముక్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా అభయం అనే పేరుతో ఒక సంయుక్త ప్రాజెక్టు లేదా ఒక యాప్ను 138.48 కోట్ల రూపాయలతో ఈ యొక్క యాప్ అంటే ప్రాజెక్టును ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించారు సార్. ఒక ఆటోలో నువ్వు బయలుదేరి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ నువ్వు చేరుకుంటున్నావు, నువ్వు వెళ్ళే వరకు వచ్చేంత వరకు కూడా వచ్చేసి ఆటో అంటే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గర ఉండిపోతుంది సార్ అక్కడ. అందుకే ఈరోజు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్న సంఘటన సార్. ఈ ఏపీ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్ వచ్చేసి ఎగ్జాంపుల్ సార్. ఏపీ కరెంట్ అఫైర్స్ ఎలా సార్, ఈ మధ్య ముఖ్యమంత్రి ఏ పథకాన్ని ప్రారంభించారు,
ఈ ఏపీ నుండి అవార్డు ఎవరికి వచ్చింది, ఏపీలో ఈ సంస్థలు ఏ సంస్థని ఇలా ప్రారంభించారు, అది కరెంట్ అఫైర్స్ కానీ, ఏపీలో ముఖ్యమంత్రి ఏ ప్రాజెక్టు ప్రారంభించారు అది కరెంట్ అఫైర్స్ కానీ, ప్రతి సమీక్షలు ఆ ప్రాజెక్టుల గురించి సమీక్షలు కానీ, పలు మీటింగ్లు కానీ, వాటి గురించి రేపు పోటీ పరీక్షలు ఎగ్జామ్ అడిగారు సార్. ఇలాంటి బిట్లు అడుగుతారు సార్ వచ్చేసి. అర్థమైంది కదా సార్. ఒక నసీరుద్దీన్ ఈ నసీరుద్దీన్ షాక్ సార్ ఇక్కడ ఆదిత్య విక్రమ్ బిర్లా కళాశేఖర్ అవార్డు లభించింది సార్ వచ్చేసి. ఈ అవార్డును సార్ 1998 నుండి ప్రముఖులకు ప్రకటిస్తున్నారు సార్ వచ్చేసి. ఆదిత్య బిర్లా గ్రూప్ సార్ ఇక్కడ ఆదిత్య బిర్లా విక్రమ్ గ్రూప్ను 1973లో స్థాపించారు సార్ వచ్చేసి. ఒక ప్రముఖ నటుడు, ప్రముఖ సాహిత్యవేత్త, ప్రముఖ కళాకారుడు సార్ ఇక్కడ. ఈరోజు ఈ అవార్డుతో ఈ ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు సత్కరించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఇలా ప్రపంచంలోనే అత్యధికంగా ట్విట్టర్స్ మిలియన్స్ 1 మిలియన్ ట్విట్టర్స్ ఫాలోవర్స్ కలిగిన బ్యాంకుల జాబితాలో మన యొక్క సెంట్రల్ బ్యాంక్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ప్లేస్ సార్ వచ్చేసి. ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ నవంబర్ 23 నాటికి సార్ ఇక్కడ ఈ యొక్క వరల్డ్లోనే సార్ తొలిసారిగా సార్ ఇక్కడ ప్రపంచంలో 1 మిలియన్ ట్విట్టర్స్ ఫాలోవర్స్ కలిగినాక సెంట్రల్ బ్యాంకులలో ఏ బ్యాంకు ఫస్ట్ ఉందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్ వచ్చేసి. తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మెక్సికో సార్, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా సార్ వచ్చేసి. ఇవాళ వినియోగదారులకి కస్టమర్లకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో, సలహాలు ఇవ్వడంలో, సూచనలు ఇవ్వడంలో, వివిధ బ్యాంకుల సమీక్షల్లో ఇలా అనేక మంది ఫాలోవర్స్ సంపాదించుకునే యొక్క బ్యాంక్ అంటే, ఒక నీతికి నిజాయితీగా పనిచేస్తున్న బ్యాంక్ ఈ ప్రపంచంలో బెస్ట్ బ్యాంక్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రాయల్ కమిషన్ సూచన మేరకి 1935 అంటే 1935లో రాయల్ కమిషన్ సూచన మేరకు స్థాపించారు సార్ ఇక్కడ. ఈ బ్యాంకు 1949లో జాతీయం చేశారు సార్ బ్యాంకుని. ఆర్బీఐ హెడ్ ఆఫీస్ సార్ ఇది ముంబైలో ఉంది సార్ ఇక్కడ. ముంబై తొలి చైర్మన్ సిడి దేశ్ముఖ్ సార్. ప్రజెంట్లీ శక్తికాంత్ దాస్ సార్ 25వ గవర్నర్ సార్ వచ్చేసి. ఒక రిజర్వ్ బ్యాంక్ యొక్క తొలి అంటే భారతీయ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్ సార్, ప్రజెంట్లీ గవర్నర్ అంటే శక్తికాంత్ దాస్. రే కరెంట్ ఎకనామీ పరంగా ఏమన్నాడు సార్ అంటే, ఈ ప్రపంచంలో 1 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన యొక్క బ్యాంకుల జాబితాలో ఏ బ్యాంకు ఫస్ట్ ఉంది? ఈ మధ్యన రిజర్వ్ బ్యాంక్ ఎందుకు వార్తలకు వస్తుంది? ప్రపంచ స్థాయిలో 1 నుండి 3 స్థానాలు ఉన్న బ్యాంకులు ఏంటివి? ఏంటివి? 1 ఏంది, 2 ఏంది, 3 ఏంది? ఫస్ట్ ఏంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత మెక్సికో సెంట్రల్ బ్యాంక్, తర్వాత ఇండోనేషియా బ్యాంక్. గతంలో ఫస్ట్ అడిగేది, చివరి జరిగేది. ఇప్పుడేమంటుండు 1 నుండి 3 ఏది, 1 నుండి 4 ఏది? వాడు ఏ లెవెల్లో బిట్ అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్ పోటీ పరీక్షల్లో. అదేవిధంగా సార్ ప్రధానంగా ఈ నవంబర్లో సార్ ఇక్కడ
ఎవ్రీ ఇయర్ నవంబర్లో జరుగుతున్న చెర్రీస్ ఇంటర్నేషనల్ పండుగ వేడుకలను నిషేధించారు సార్. వచ్చేసి ఎవ్రీ ఇయర్ సార్ అస్సాము, నాగాలాండ్ ఈ ప్రాంతాల్లో అంతర్జాతీయ చెర్రీస్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ఈ భారతదేశానికి చెర్రీస్ పండ్లను తొలిసారిగా పరిచయం చేసింది వచ్చేసి ఇక్కడ సార్ పోర్చుగీస్ వారు సార్. ఇక్కడ పోర్చుగీస్ వారు, యూరోపియన్ యూనియన్ సార్. తర్వాత వచ్చేసి అక్కడ పుల్లని చెర్రీస్ను తీసుకొచ్చింది అమెరికా నుండి సార్. ఇక్కడ పుల్లని చెర్రీస్ సార్ ఇక్కడ ప్రధానంగా. దీనితో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి జమ్మూ కాశ్మీర్, ఇలా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో ఇలా చెర్రీల ప్రసిద్ధిగాంచి సార్. ప్రపంచంలో చెర్రీ పండ్ల ఉత్పత్తిలో టాప్ స్థాయిలో ఉన్న దేశాల్లో ఒక అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లాండ్ తర్వాత మనం కూడా ఒక స్థాయిలో ఉంది సార్. భారతదేశం 20వ స్థానం ఉంది భారతదేశం వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ముఖ్యంగా నివారి తుఫాను ప్రమాదం సార్. ప్రమాదం తీర ప్రాంతానికి 45 నుండి 75 కిలోమీటర్ల వేగంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది సార్. వచ్చేసి విపరీతమైన గాలులతో వర్షం ప్రారంభమైంది సార్. ఇక్కడ తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ ఈ ప్రభావం ఉంటుంది సార్. ఒక బంగాళాఖాతంలో ఏర్పడిన యొక్క అల్పపీడనం, ఈ అల్పపీడనం ద్వారా వచ్చేసి ఇక్కడ సార్ ఇది ఒక వర్షపాతం, భయంకరమైన వర్షపాతం సార్. ఇది గంటకు 45 నుండి 75 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క ఈదురుగాలతో వర్షం వస్తుంది సార్. ఈ యొక్క నిహారీ అనేక తుఫాను ప్రమాదాన్ని ఇరాన్ దేశం సూచించి సార్ ఈ పేరు పెట్టింది, ఇరాన్ పేరు పెట్టిన జరిగింది సార్. ఇరాన్ ప్రభుత్వం ఆల్రెడీ సార్ ప్రజెంట్లీ అరేబియా సముద్రంలో అరేబియా సముద్రంలో సార్ వచ్చేసి గతి అనే తుఫాను ప్రమాదం ఏర్పడింది సార్. ఆల్రెడీ ఈ గతి అనే తుఫాను ప్రమాదం ఏర్పడింది. ఈ మూమెంట్లోనే ఈ రోజు నుంచి వచ్చేసి ఇక్కడ సార్ నివారి రిపోర్టీ పరీక్షలు అడుగుతాడు సార్. జాగ్రత్త పరంగా నివారి తుఫాను తుఫాను ప్రమాదాన్ని సూచించిన కంట్రీ ఇది. ఆ పేరు ఎవరు పెట్టారు, ఏ సముద్రం వచ్చింది, ఈ మధ్యన ఇదే మూమెంట్లో ఒకేసారి 2 వచ్చిన తుఫాను ప్రమాదాల పేరేంటి, ఆల్రెడీ గతి ప్రమాదం అంటే తుఫాను ప్రమాదం సంభవిస్తూనే ఉంది. ఇలాంటి బిడ్డని అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈరోజు సార్ నరేంద్ర మోడీ 78 అంతస్తులతో నిర్మించిన యొక్క గతంలో మరి భవనాలు మొత్తం కూడా పాత ఎంపీ భవనాలు మొత్తం కూడా కూల్చేసి వాటి స్థానంలో సార్ ఆధునిక అంగుళాలతో పర్యావరణం
అన్ని రకాలుగా ఉండే విధంగా నిర్మించిన యొక్క ఎంపీల యొక్క గృహాలను కూడా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ప్రారంభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ సార్ ఇంపార్టెంట్. జాగ్రత్త పరంగా నివారి తుఫాను గతి, అదేవిధంగా సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా IRNSS శాటిలైట్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఆపరేషన్ సింబెక్స్, G20 సమావేశాలు, ఎకనమీ పరంగా రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ 1 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ పరంగా సార్ అభయం యాప్ లేదా అభయం ప్రాజెక్టు ఎవరి ఉద్దేశించి ఎన్ని కోట్ల రూపాయలతో ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. మా ప్లాటో యాప్ను ప్లేస్టోర్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లింకు వచ్చేసి అక్కడ డిస్క్రిప్షన్లో ఉంది. కొన్ని రోజుల వరకు అవకాశం ఉంటుంది. టోటల్ ఎనఫ్ కరెంట్ అఫైర్ జీకే ఉంది 1 ఇయర్ది. అందులో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వినియోగించుకోండి. క్లాసెస్ ఉన్నాయి. టాప్ స్థాయిలో ఉన్న ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది సార్. అవన్నీ వినియోగించుకోండి సార్. మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి, చదవండి. మా ఎగ్జామ్స్ కూడా చూడండి. ఎందుకంటే పేపర్ కఠినమైన పద్ధతిలో ఉంటుంది. నెక్స్ట్ సండే నాడు కఠినమైన పద్ధతిలో పోటీపై ఎగ్జామ్ ఉంటుంది. ఈ వారం రోజులు ఉన్నాక కరెంట్ అఫైర్స్ యొక్క అంశంపై వచ్చేసి ఓకే. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. ఏమనుకోవద్దు, లేట్ అవుతుందంటే మీకోసమే. ఎందుకంటే మధ్యాహ్నం వరకు అంటారు, కొన్ని బిట్లు లేటెస్ట్ మాత్రం వస్తున్నాయి. 5 గంటల వరకు అయితే టోటల్గా ఆల్మోస్ట్ బిట్లు కూడా వస్తుంటాయి. కాబట్టి ఒక్క బిట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీకోసమే. కాబట్టి మా ప్లాటో యాజమాన్యం అందించేది. మీరు లేట్ అవుతుందని చెప్పి అనకూడదు. ఎంత లేట్ అయినా కూడా ప్లాటో క్లాసుల కోసం మీరు వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.